జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున ఒక విదేశీయుడు మహాస్వామి వారి దగ్గరకు వచ్చి పునర్జన్మ సిద్ధాంతం తనకు అర్థం కాలేదని, దాని గురించి వివరించమని మహాస్వామి వారిని అడిగితే, స్వామివారు అతనికి అర్థమయ్యేలా పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎలా చెప్పారో, ఎలా వివరించారో మనం చూశాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య లీలలను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు 10 రోజులు ఉండగలవా? కంచి పరమాచార్య స్వామివారు హంపీలో మకాం చేస్తున్నారని తెలుసుకొని నేను నా భార్యతో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఉదయం 10 గంటలప్పుడు స్వామివారిని దర్శించుకున్నాము మేమిద్దరం. అప్పుడు వారు నన్ను, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు అని అడిగారు. 3 రోజులు ఉంటాను పెరియావా అన్నాను నేను. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, నాతో పాటు 10 రోజులు ఇక్కడ ఉండగలవా అని అడిగారు. నేను కొంచెం సంకోచంతో 3 రోజుల సెలవుపై ఇక్కడకు వచ్చాను. ఎక్కువ రోజులు అంటే ఆఫీసు వారు ఒప్పుకోరు స్వామి అని బదులిచ్చాను. మహాస్వామి వారు సరే 3 రోజులు ఉండు అని చెప్పారు. సాయంత్రం 4 గంటలప్పుడు స్వామివారు నన్ను పిలిచి, ఉదయం నేను 10 రోజులు ఉండగలవా అని అడిగితే, కుదరదు అన్నావు కదా, కానీ నువ్వు ఇప్పుడు ఈ రాత్రికే హైదరాబాదు వెళ్ళిపో అని అన్నారు. స్వామివారు ఇలా అనడం నన్ను కొద్దిగా కలచివేసింది. ఎందుకు ఈ రాత్రికే నన్ను వెళ్ళమంటున్నారు? నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా? లేక మా ఇంట్లో వాళ్లకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని ఆలోచించటం మొదలుపెట్టాను. వారి మాటను శిరసావహించి స్వామివారి దగ్గర సెలవు తీసుకొని ఇద్దరము హైదరాబాదు బయలుదేరాము. రైల్వే స్టేషన్కు వచ్చి అంతకు ముందు 3 రోజుల తరువాత హంపీ నుండి హైదరాబాదు ప్రయాణానికి బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేయించుకొని ఇప్పుడు ప్రయాణం ఎలా అని ఇద్దరము ఆలోచిస్తున్నాము. ఇద్దరము మాట్లాడుకొని జనరల్ బోగి ఎక్కుదామని నిర్ణయించుకున్నాము. మా మాటలను విన్న స్టేషను మాస్టారు అంతకు ముందే 2 బెర్తులు ఖాళీ అయ్యాయని చెప్పారు. మీకు కావాలంటే ఆ ఖాళీ బెర్తులను మీకు కేటాయిస్తాను అని చెప్పారు. ఎంతటి అనుగ్రహం నా పైన స్వామివారికి! మా కోసం 2 బెర్తులు కూడా ఏర్పాటు చేశారు. మనసులోనే స్వామివారికి నమస్కరించి ఇద్దరము రైలెక్కాము. మరునాడు ఉదయం రైలు హైదరాబాదు శివారుకు చేరుకుంటుండగా చాలా మంది ప్రజలు మా ట్రైన్ పై రాళ్లు వేస్తూ గట్టిగా నినాదాలు చేస్తూ కనబడ్డారు. వెంటనే రైలు తలుపులు కిటికీలు మూయవలసిందిగా అందరికీ టికెట్ కలెక్టర్ వారు చెప్పారు. మేము కాచిగూడ స్టేషన్కు చేరుకునే వరకు దాదాపు 45 నిమిషాల పాటు రైలుకు రాళ్ల దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మేము రైలు దిగగానే ఏమిటి విషయం అని ఆరా తీయగా, ఢిల్లీలోని జనతా ప్రభుత్వం నిన్న రాత్రి 7 గంటలప్పుడు ఇందిరాగాంధీ గారిని అరెస్టు చేశారని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం కావున వాళ్ళు ధర్నాలకు దిగారు. ఇందిరాగాంధీ గారు అరెస్ట్ అయినది రాత్రి 7 గంటలకి. కానీ స్వామివారు మమ్మల్ని వెళ్ళమన్నది సాయంత్రం 4 గంటలకే. మీరు నమ్మండి, తరువాత 9 రోజుల దాకా రైళ్ల రాకపోకలు లేవు. అంటే 10 రోజుల పాటు రైళ్లు ఉండవని స్వామివారికి నిన్న ఉదయమే తెలుసు. అందుకే నన్ను 10 రోజులు ఉండగలవా అని అడిగారు. నా తల్లి, నా దైవం,
నన్ను ఎలా రక్షించిందో అని ఇప్పుడు తలుచుకుంటే వారి కరుణకు శరీరం పులకరిస్తుంది. మహాస్వామివారు నడిచే దైవం అన్నది యథార్థం. స్వామివారు మనకు వచ్చే ఆపదలను ముందే తెలుసుకుని మనల్ని రక్షిస్తూ ఉంటారు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య స్వామి వారి మరెన్నో దివ్య లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి కామెంట్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య లీలతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.